వెల్కమ్. నేను సిగరెట్ తాగుతానని మందు కొడతానని ఒక్కదానికి తెలుసు. అందుకే ఇక్కడైతేనే సేఫ్ అని. సూపర్ బుజ్జి, మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నా. ఉండు నీ పని చెప్తా. వేస్ట్ చెప్పినా వేస్ట్, ఎవరు నమ్మరు. హాల్యూసినేషన్. అరే నువ్వు ఉన్నావా లేదో నాకే డౌట్గా ఉంది. ఇంక వాళ్ళెలా నమ్ముతారు? అరే ఆగిపోయావే, తాగు బుజ్జి తాగు. ఈ చేతుల్లో మందు, ఆ చేతుల్లో చికెన్, వాళ్ళ మధ్యలో సిగరెట్. చూడు బ్యాడ్ బాయ్లా ఎంత బాగున్నావు. నా మాటిని ఇలా సెటిల్ అయిపో. పర్ఫెక్ట్ బుజ్జి. ఆమ్లెట్ కావాలా? హాఫ్ బాయిల్డ్. ఓ ఆమ్లెట్ రెడీ బుజ్జి. తిను. గీతని ఏం చేయకూడదు. నేను తీస్తాను, వదిలే. నేను తీస్తా ఓకే. నిద్ర వస్తుందా బుజ్జి? దా బజ్జోమా బజ్జో. గీత నీతో మాట్లాడాలి గీత. మార్నింగ్ ఫ్రెష్ గా మాట్లాడుకుందాం. నువ్వు బజ్జో బంగారం. హలో దశావతారం గారు, ఆర్యా స్లీపింగ్ ఇన్ మై హౌస్ రైట్ నౌ. హలో అజయ్, శాంతి, హలో 9th floor, ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. రండి. ఏంటమ్మా ఏమైంది? మీ మిస్టర్ పర్ఫెక్ట్ సీరియల్ ఫైనల్ ఎపిసోడ్. రండి చూదురు గాని. కమ్ అండ్ సిట్. శాంతి, ఏంటి సార్? 1 minute. చూడమ్మా, ఇప్పటికే 4 ఫోన్లు ఫటా బద్దలు కొట్టేసింది గీత. ఇది 5వ ఫోను. మా ఆవిడ ప్రెజెంటేషన్, పైగా బ్లాక్బెర్రీ. కొంచెం కేర్ఫుల్గా చూస్తుండమ్మా ప్లీజ్. కుల్జా సిమ్ పట్టుకోండి. మూడు వేసాను. వీడి కేల్ కథం దుకాన్ బంద్. రండి. ఆగిపోయారే, చూడండి, బాగా చూడండి. మీ మిస్టర్ పర్ఫెక్ట్. ఏంటి ఎప్పుడూ చూడండి చూసినట్టు అనిపిస్తుందా? నాకు హాలుసినేషన్ కదా, మీరే చెప్పాలి. మిస్ శాంతి, నేను ఆర్యని లవ్ చేస్తున్నానా? నాకు పడట్లేదని ఇవన్నీ క్రియేట్ చేస్తున్నానా? హలో మిస్ మేనియాక్ డిప్రెషన్. ఎప్పుడు ఇలా డ్రీమ్స్ లో బతకడం కాదు. వేకప్. వాట్ మిస్టర్ దశావతారం, గుడ్డు పోయిందా? పోలేదు, ఫుల్ బుడ్డి తాగి పడుకుంది. పెద్ద సైకాలజిస్ట్ 10 degrees అట. నీ సెల్ ఇవ్వు. పగలు కొట్టడానికి కాదు, ఫోటోలు తీయడానికి. అందరికీ ఆఫీస్లో చూపించాలి కదా. ఆర్యా, అయ్యో సార్, డిస్టర్బ్ చేయకండి. ఈ పోజ్ బాగుంది. జస్ట్ వెయిట్. ఆర్యా, నేనమ్మా దశావతారాన్ని. సార్, గీత అంటే నాన్న నీ ఫ్లాట్లో ఉంది. గీత నీ ఫ్లాట్లో ఎందుకుందమ్మా? హెలోసినేషన్, లాస్ట్ స్టేజ్ ఆఫ్ హెలోసినేషన్. I know it is hallucination. No. ఫ్లాట్ గీతదే. నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వెందుకున్నావు ఇక్కడ? గీత ఫ్లాట్ లో ఉండొచ్చు అనుకో. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? అది కాదమ్మా, ఇది నీ ఫ్లాటే. ఈ సెల్ ఫోన్ నాది. గుండె దడదడ కొట్టుకుంటుంది. నీ ఫ్లాట్ లోకే ఆర్య వచ్చాడు. ఆ విషయమే చెప్తున్నా. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? ఎందుకు వచ్చావా ఇక్కడికి? నా మాట విను. అది లైక్ చేయమ్మా. ఇలా ఇచ్చావా అమ్మా? ఇలా ఇచ్చావా? అరే 9th floor వెళ్ళారా? సెల్ ఫోన్ అలా ఇస్తారా?
అయిపోయింది, అంతా అయిపోయింది. ఎలా ఉండేదాన్ని ఎలా చేసేసా, నిజంగా పిచ్చిదాన్ని చేసేసా. ఐ లవ్ యూ గీత. లవ్వా? ఇది లవ్వారా? ప్రపంచంలో ఎవరైనా ఇలా లవ్ చేస్తారా? అది కాదు గీత, అందరికీ నేను గుడ్ బాయ్గానే తెలుసు, కానీ ఒక్కదానికి నా బ్యాడ్ కూడా చూపించాలనుకున్నాను. నువ్వు లవ్ చేస్తే నా బ్యాడ్ని కూడా లవ్ చేయాలనుకున్నాను. నీ దగ్గర నిజంగా నేను నాలా ఉండాలనుకున్నాను గీత. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా? ఐ లవ్ యూ గీత. అయితే అందరి ముందు నిజం ఒప్పుకో, ఇదంతా నువ్వే చేసావని ఒప్పుకో. కుదరదు గీత, నేను బ్యాడ్ అని ప్రూవ్ అయితే ఆఫీస్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఓపెన్ చేయి, అందరి ముందు నువ్వు నాకు ఎల్లవి చెప్పు, అప్పుడు ఎవరు తప్పుగా అర్థం చేసుకోరు. ముందు నువ్వు ఒప్పుకో, తర్వాత నేను చెప్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ అజయ్, తన మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజం. గీతకి లిఫ్ట్లో ముద్దు పెట్టింది నేనే. లవ్ లెటర్ రాసింది కూడా నేనే. అంతేకాదు, నేను సిగరెట్ తాగుతాను, మందు కొడతాను. నిజానికి నాకు సైట్ లేదు, స్పష్టంగా కనపడుతుంది. గీత నా ఫ్లాట్కి వచ్చినట్టు చేసి హెలుసినేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెలుసినేషన్. ఎవరికి సార్? నాకే. లో జరిగే చాలా విషయాలు అన్నిట్లో ఆర్య నిజం ఒప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆర్య నిజంగా నిజం ఒప్పేసుకున్నాడు సార్. అయితే నీకు కూడా హెలుసినేషనే, బట్ సెకండ్ స్టేజ్. ఇదంతా ఎందుకు చేశానంటే, ఐ లవ్ యూ గీత. I love you, Ajay.